శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సర్వశాస్త్రార్థతత్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోకప్రియః సాధుః అదీనాత్మా విచక్షణః. శ్రీరాముడు వెనుక చెప్పిన వేదాంగములే కాక అన్ని శాస్త్రముల విషయాన్ని కూడా తెలిసినవాడు, మరుపు లేనివాడు, వ్యవహారాలందు గొప్ప స్ఫూర్తి గలవాడు, సమస్త జనులందరికీ ఇష్టమైనవాడు, సజ్జనుడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవాడు, యుక్తి గలవాడు అని ఈ శ్లోక తాత్పర్యం. శ్రీరాముడికి వేదాంగములేగాక ధర్మశాస్త్ర పురాణ న్యాయ మీమాంస సాంఖ్య యోగ శాస్త్రాల్లో ఇన్ని శాస్త్రాల్లో గొప్ప ప్రావీణ్యం కూడా ఉంది. ఆయా శాస్త్రాల యొక్క అభిప్రాయాలను సిద్ధాంతములు రాముడికి బాగా తెలుసు. ధర్మశాస్త్రము వేదముల పూర్వకాండ యొక్క అర్థాన్ని వివరిస్తుంది కదా. పురాణము వేదాంతార్థాన్ని తెలుపుతుంది. న్యాయ మీమాంసాలు సకల పదాల అర్థజ్ఞానం లభించటానికి ఉపయోగపడుతున్నాయి. ఇక యోగశాస్త్రము అష్టాంగ యోగాన్ని, ధ్యాన, ధారణ, సమాధి యోగాలను కూడా వివరిస్తుంది. సాంఖ్యం తత్వాలను తెలుపుతుంది. ఉత్తర మీమాంస జీవబ్రహ్మైక్యాన్ని కూడా తెలుపుతుంది. శ్రీరాముడు వాటి తత్వార్థాలను కూడా విశదీకరించి తెలపటంలో మంచి నేర్పరి, ఉత్తమ పాలకుడైనటువంటి శ్రీరాముడు ప్రజల యొక్క మనస్సును అమితంగా దోచుకున్నాడు. తనపై వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎలాంటి సందర్భాలలో కూడా వమ్ము చేయలేదు, నమ్మించి మోసం చేయలేదు, వెన్నుపోటు పొడవలేదు. ఎంతటి కష్టం వచ్చినా రాముడు దైన్యాన్ని అనుభవించేటువంటి వాడు కాదు. అంటే అతడి యొక్క మనస్సు కలత చెందేది కాదు. అటువంటి సమయాల్లో కూడా ఎదుటి వారి యొక్క మనస్సు నొప్పించుకోకుండా ఎంతో ప్రియంగా మాట్లాడేవాడు, వారికి ఆనందం కలిగించేటువంటి వాడు, సమయానికి తగ్గట్టుగా పనులను చేయటంలో గొప్ప నేర్పు కలిగి ఉండేవాడు. ఈ లక్షణాలు ఉండబట్టే కదా శ్రీరాముడు ఆదర్శ పురుషుడయ్యాడు. రామాయణం ఆదర్శ గ్రంథమైంది. రామాయణం గురించి తెలియనటువంటి వారు కట్టె, కొట్టె, తెచ్చే అనేటువంటి 3 ముక్కల్లో తేల్చివేస్తారు. అది చాలా తప్పు. రామాయణాన్ని చదివి వాస్తవాన్ని తెలుసుకోవాలి కదా. రాముడైనటువంటి అంటే మానవుడైన రాముడు, రాముడైన మానవుడు అయిన మహాసముద్రం మీద వారిని ఎలా కట్టాడు? లోకాలను వణికించినటువంటి రాక్షసుడైనటువంటి ఆ రాక్షసుడు రావణాసుడిని ఆ బాణాలతో ఎలా కొట్టగలిగాడు? సీతాదేవిని ఎలా కాపాడుకున్నాడు అనేటువంటి సందేహం కలుగుతూ ఉంటుంది కదా. ఎందుకంటే అవి మానవులు సాధించదగినవి కానే కావు కదా. అటువంటి గొప్ప గొప్ప కార్యాలను ఊహించనైనా ఊహించలేము కదా. కానీ మానవుడైనటువంటి రాముడు ఆ మహాకార్యాలను సాధించాడు. అటువంటి శ్రీరాముణ్ణి చరిత్రను తెలిపేటువంటి రామాయణంలోని విషయాలను తెలుసుకొని మనమందరూ కూడా ఆచరిస్తాం. అట్లనే ముందు శ్లోకాలు కూడా మనం వెళదామా? జై గురుదత్త.